హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ మహి నిప్లేట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే బీరకాయ తొక్కలతోటి పచ్చడి చేస్తానండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికి ఏమేం కావాలో ప్రాసెస్ అంతా కూడా వివరంగా చూపిస్తాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. శనగగింజలు తీసుకున్నానండి. ఒక కప్పు అయితే తీసుకొని శనగగింజలు ఆయిల్ వేయకోకుండా డ్రై రోస్ట్గా బాగా వేయించేసుకొని, మనకి పొట్టంతా కూడా చేతితోటి నిమిరితే పొట్టంతా కూడా వచ్చేయాలన్నమాట. అలా అయితే వేయించుకోవాలండి. వేయించేసుకొని పక్కన ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 9-10 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. తీసుకొని ఆయిల్లో వేసేసుకొని బీరకాయ తొక్కలు నీట్గా కడిగేసుకొని వాటిని కూడా వేసేసుకున్నాను. వేసేసుకొని దీంట్లోకి సరిపడా సాల్ట్ అయితే వేసి బాగా మగ్గనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి సిమ్లో పెట్టుకొని ఉడుకుతుంది కదా, అంటే టమాటా ముక్కలు ఎలా ఉడకపెట్టుకుంటామో అట్లా అయితే బాగా ఉడకనివ్వాలన్నమాట. అట్లా ఉడికి ఇవి మనకి కలర్ మారుతాయి కదండి, అలా మారే అంతవరకు అయితే ఉడకనివ్వాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం వేస్ట్ చేయకోకుండాను చేసుకోవచ్చు అనమాట. అంటే నేను బీరకాయ కర్రీ చేశాను, ఆ తొక్కలు లేతగా బాగున్నాయి కదా అని అయితే ఇట్లా ట్రై చేశానండి. సూపర్గా అయితే కుదిరింది. ఇందులోకి ఒక కొబ్బరి చిప్ప చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసేసుకున్నానండి. కొబ్బరి కూడా వేసుకుంటే బాగుంటుందండి పచ్చట్లోకి. మనం వేస్ట్ చేయకోకుండా ఏదైనా సరే ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇడ్లీలోకి, దోశలోకి, దేంట్లోకైనా సరే, రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా మనం ఏలితో నలిపితే ఇలా ఉండాలన్నమాట. ఇలా అయ్యేంతవరకు అయితే ఉడికించుకున్నాం కదా. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని చల్లారనిచ్చాక ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని దీంట్లోకి మనం పొట్టు తీసి పెట్టుకున్న శనగగుళ్ళు అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక పావు స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు మనం వేపేసి పక్కన పెట్టుకున్నాం కదా, అవి చల్లారినాయి కదా, అవి కూడా ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని మనకి వీలైనంత, అంటే మనం ఎంత మెత్తగా అయితే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి బీరకాయ తొక్క బరగ్గా ఉంటుంది కదండి, కొబ్బరి కూడా బరగ్గా ఉంటుంది కాబట్టి మనం కొద్దిగా, అంటే లైట్గానండి ఇవి మిక్సీ చేసుకుంటూ లైట్గా వాటర్ చల్లుకుంటూ చేసుకోవాలన్నమాట. ఇలా స్ట్రెచ్చర్ చూడండి ఇందులో ఎలా ఉందో, ఇట్లా అయితే ఉండాలి. ఇలా ఉంటేనే బాగుంటుందండి. మరీ జోరుగా ఉంటే అస్సలు బాగోదన్నమాట. దీనికైతే ఇప్పుడు ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం. పోపు పెట్టుకుంటే అద్దరిపోతుందండి పచ్చడి. పోపు కోసం ఒక చిన్న బాండీ పెట్టుకొని అందులోకి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. వేసుకొని ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఒక పావు స్పూన్ అయితే ఆవాలు వేసుకుంటాను. దీంట్లోకి ఒక 4-5 ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బ అయితే వేసుకొని కొంచెం వేగనివ్వాలండి. మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి మనకి, మంచి అరోమా వచ్చేంతవరకు అయితే వేగనిచ్చేసి దించేసుకుంటాము అన్న ఇదిలోనూ కొద్దిగా పసుపు వేసుకొని కలిపేసుకొని దించుకుంటే పోపు మంచి స్మెల్ తోటి పచ్చడి కూడా మనకి టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. మనకి ఏ వంట అయినా సరే, పచ్చడైనా ఏ వంట అయినా సరే పసుపు లేకుండా అస్సలు చేసి మగవాళ్ళకి పెట్టకూడదంటండి. అందుకని పోపులో అయినా సరే మనం కొద్దిగా పసుపు వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇప్పుడు పచ్చట్లో వేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. చూడటానికి కమ్మగా ఉందండి, నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. అంత బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ అండి.